ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి రాజకీయ విన్యాసాలు, అలాగే గవర్నర్ తన పొజిషన్ అడ్డం పెట్టుకొని కాన్స్టిట్యూషన్ని అలాగే డెమోక్రటిక్ ప్రాసెస్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకుంటూ, అదేమంటే డిస్క్రిషనల్ పవర్స్ అని చెప్పేసి ఒకదాన్ని షీల్డ్గా మార్చుకొని ఎంత హార్స్ ట్రేడింగ్కి అవకాశం ఇచ్చారు అనే దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ద సాగా ఆఫ్ డ్రామా ఏదైతే తమిళనాడులో నడిచింది, అది మనకి కళ్ళ కట్టినట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ చిత్రాన్ని చూపిస్తోంది దేశవ్యాప్తంగా. రైట్, విజయకిరణ్ గారు, అందు గురించి ఇందాక మిమ్మల్ని అంది, కల్తీని ఈ వ్యవహారంలో ఏమన్నా ఈ ఎటువంటి పార్టీలు ఎవరితో అయినా కలవడానికి సిద్ధపడతాయి, అధికారాన్ని నిలుపుకోవడం కోసం లేకపోతే అధికారాన్ని సంపాదించుకోవడం కోసం. అఫ్కోర్స్ అది అవినీతి, దానికి సంబంధించి నేనేమంటున్నానంటే సిద్ధాంతపరంగాను లేదంటే బద్ధశత్రువులైనటువంటి పార్టీలు కూడా ఒకానొక సందర్భం వస్తే అధికారం కోసం ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కూడా స్టేక్గా పెడతారనేది ఈరోజు లేటెస్ట్గా బయటకు వచ్చింది. సో వాట్ డూ యూ సీ దిస్ టోటల్ ఎపిసోడ్? ఆఫ్ కోర్స్ నేను పొలిటికల్ యాంగిల్లో మాట్లాడలేదు, మీ పొలిటికల్గా మీరు అక్కడ ఏఐడిఎంకే బీజేపీ అలయన్స్కి సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి డిఎంకేని బండబూతులు తిట్టాడు. సరే, మొత్తానికైతే మీ ఏదైతే ఉందో సగం నెరవేరింది. డిఎంకే అయితే కనుక అధికారాన్ని కోల్పోయింది, కానీ అనూహ్యంగా ఏఐడిఎంకే కాకుండా ఆ స్థానంలో టీవీకే విజయ్ వచ్చి కూర్చున్నాడు విత్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అఖండ మెజారిటీ అనకూడదు, అద్భుతమైన స్థానాలు సంపాదించింది. సరే, మీరు రిజల్ట్ తర్వాత ఎక్స్టెండ్ చేశారు, ఆయనకి విషెస్ని ఎక్స్టెండ్ చేశారు, లోకేష్ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఎక్స్టెండ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారితో సహా. సరే, ఇక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇంకాస్త ఒక అడుగు ముందుకేసి అసలు మామూలంగానే ఆయన గెలిచాడు, లేకపోతే ఆయన విజయంలో మా పాత్ర కూడా ఉందని చెప్పేసి అక్కడ కూడా క్రెడిట్ సంపాదించడానికి ట్రై చేస్తున్నారు. అరే బాబు, మన రాష్ట్రంలో క్రెడిట్ చోరీ అంటేనే జనాలు నవ్విపోతున్నారు, పక్క రాష్ట్రంలో క్రెడిట్ కూడా మనమే కొట్టేస్తే ఇప్పుడంటే వాళ్ళు హడావిడిగా ఉన్నారు. రేపు మాపై ఎవరో ఒకళ్ళు ఈ వీడియోలన్నీ చూసి స్పందిస్తారనుకుంటున్నాం. పక్క రాష్ట్రమేగా, తెలుగు కూడా అర్థమవుతుంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని గెలిచేసాడా మా విజయ్, ఎవరు రాడు మీరు అని చెప్పేసి మరి ఏమన్నా రియాక్ట్ అవుతారో చూద్దాం. సో హౌ డూ యూ సీ దిస్ సార్? ఒకటి, బీజేపీకి బొక్కబార్లో భయపడ్డారు, వాళ్ళు పట్టమే కాదు ఏఐడిఎంకే వాళ్ళతో కలిసి వెళ్ళినందుకు వాళ్ళకు వచ్చేదేమో నన్ను అడిగితే ఏంటంటే అక్కడ ఒక సంప్రదాయం ఉంది, డిఎంకే ఆర్ ఏఐడిఎంకే. ఏఐడిఎంకే కనుక బీజేపీతో వెళ్లకుండా ఉన్నట్లయితే కనుక వారికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉండేదని చెప్పేసి ఒక వర్షన్ కూడా వినపడుతోంది. ఆ బీజేపీ నమ్మలేక డిఎంకే ఏఐడిఎంకేల అవినీతితో విసిగిపోయి థర్డ్ ఆల్టర్నేటివ్గా విజయ్ వాళ్ళకి కనిపించాడు కాబట్టి ఈ అనూహ్య విజయం అని చెప్పేసి. సో వాట్ యూ సీ సార్? ముందుగా విజయ్ గారు మంచి స్థానాలతో గెలిచారు, ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా రైట్ టైంలో. ఆయన ఇప్పుడు కొంతమంది ఒక్కొక్క సందర్భంలో కొత్త పార్టీలు పెట్టినప్పుడు ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన విజయ్ గారు పెట్టిన సందర్భం మంచి పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఒక పక్క కరుణానిధి గారు లేరు, ఒక పక్క జయలలిత. ఈ టాల్ పర్సనాలిటీస్ రెండు లేని పార్టీలు లీడ్ చేస్తూ ఉన్నాయి. స్టాలిన్ గారి 5 ఏళ్ల పరిపాలన, అంతకు ముందర ఈ పళనిస్వామి గారి పరిపాలన, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు. ఆ మార్పుని, ప్రజల విశ్వాసాన్ని ఆయన కొంతవరకు చూరగొన్నారు. లాస్ట్ అంటే అక్కడ దాకా వచ్చి ఆగారు. అక్కడ నుంచి మిగతా వాళ్ళు పట్టి లాక్కొని మొత్తానికైతే టార్గెట్ అచీవ్ అయ్యాడు. ఇందాకే గవర్నర్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ మనం ప్రధాన డిబేటబుల్ పాయింట్ ఏంటంటే గవర్నర్ గారు వారి యొక్క ఉన్నటువంటి పవర్స్ని మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే మీరు అన్నట్టు హార్స్ రైడింగ్కి అవకాశాలు ఇస్తున్నారా అనేటువంటి దానిపైన ఇప్పుడు పూర్తిగా ఒక మెజారిటీతో కూడుకున్నటువంటి ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఈ మన బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా 4 క్లియర్ కట్
సజెషన్స్ కూడా రూలింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు కూడా. లార్జెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పార్టీని లేదా కూటమిగా ఉన్నటువంటి పార్టీలో ముందే కలిసి ఉంటే కూటమి, లేకపోతే ఆ తర్వాత కూటమిగా అయిన తర్వాత వచ్చిన లార్జెస్ట్ నెంబరు, ఇవి ఉన్న ఈ రెండు కాని పక్షంలో మూడో లార్జెస్ట్ పార్టీని పిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాని పక్షంలో నాలుగో ఆప్షను ప్రెసిడెంట్ రూల్. అంటే ఇట్లా 4 సజెషన్స్ కాకుండా మీరు నెంబర్ తీసుకొని రండి అని చెప్పి అవకాశాన్ని మళ్ళీ ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏదేమైనా సహజ న్యాయ సూత్రాలకి, రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈ రోజున గవర్నర్ గారు కూడా దానికి లోబడి ఈ రోజున విజయ్ గారికి అవకాశం ఇచ్చారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో సొంతగా గెలవటం కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా పొందలేనటువంటి వ్యక్తి ఆయన ఫోటోతోనే విజయ్ గారు గెలిచారని చెప్పడం అంటే ఇంతకంటే క్రెడిట్ చోరీ, ఇంతకంటే దివాలాకోరు రాజకీయాలు మా నాయకులు సపోర్ట్ చేశారో ఇంకోటో చెప్పుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి వెళ్ళి అక్కడ ప్రచారం చేసి ఊరువాడ తిరిగి డిఎంకే పార్టీతో కలిసి చేసినటువంటి రాజకీయ ప్రచారాలన్నిటిని కూడా పక్కన పెట్టి ఆయన ఫోటో పట్టుకోగానే ఈయన గెలిచేశాడనేటువంటి మాట చెప్పడం అంటే నిజంగా నవ్విపోతురుగా, నాకేంటి సిగ్గానే, అట్లా ఎటువంటి సిగ్గు బిడియం లేకుండా మాట్లాడటం నిజంగా వాళ్ళ దివాలా కోరుతనానికి నిదర్శనం. ఖచ్చితంగా ఏది ఏమైనా ఒక కొత్త రక్తం, కొత్త వ్యవస్థ అందరికీ మంచి చేసే విధంగా ఆయన పరిపాలన ఉండాలని కోరుకుంటా ఉన్నామండి.